పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కు విశేష స్పందన. వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ, జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కారం అనుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని అనేక మంది ఈ గ్రీవెన్స్లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యుల వారికి తెలియజేశారు. వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా కృషి చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉన్నారనేది మా నాయకుడి యొక్క ఆలోచన, ఆకాంక్ష. ప్రజలకు కూడా ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, సమస్యల పరిష్కారాలు అనేది ప్రధానమైన ఆలోచన. కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఆ సెంట్రల్ ఆఫీస్కి వచ్చేటటువంటి అర్జీదారుల యొక్క సమస్యలు విని పరిష్కారం దృష్ట్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేది ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు. అవి కూడా ఎటు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, దానికి వారాలతో పని లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కృషి చేస్తానే ఉన్నాం, ఇంటి దగ్గర ఉన్నాం. దాని తర్వాత పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ మీటింగ్లు కూడా ఎక్కడికక్కడ మండల స్థాయిలో జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ దిశగా పార్టీ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం, పార్టీ అభివృద్ధికి నిర్ణయాలు ఒక చర్చిస్తూనే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు, వాళ్ళ యొక్క సమస్యలు ఎక్కువగా పోయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడుతుంది ప్రధానంగా పార్టీ అధిష్టానాలకు ఆలోచన. ఆ దిశగా ముందుకెళ్ళడానికి నేను ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను. ప్రజలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగించుకొని నేను మీకు ఒక వ్యయ ప్రయాసంతో పని లేకుండా మీ దగ్గరకు రావడం, మీరు ఇచ్చినటువంటి సమస్యలు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ ప్రభుత్వం అంశాలు మీకు అందుబాటులో తీసుకోవాలి కాబట్టి తీసుకొచ్చాం. త్వరలోనే సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా కూడా మీకు అందించే ఏర్పాట్లు, మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ సేవలు ఏ విధంగా కూడా మీ అందరూ కూడా అధికారులు, మీ దగ్గర ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి ఆ వాట్సాప్ సేవలు కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా మీకు చెప్తారు. ఈ దిశగా అన్ని చర్యలు ప్రజలు ఎదుర్కొనే సమస్య ఏదైనా సమస్య వచ్చిందంటే తక్షణ పరిష్కారం ఏ విధంగా లభించిందనే దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి రావడం, అధికారులు ప్రజల్లో పోవడం, పై స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ ప్రజల్లోకి అందుబాటులో ఉండడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని చెప్పి సంస్కృతిగా మేము ఆశిస్తూ, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కింద స్థాయిలో ప్రతి కార్యకర్త దాదాపు మా నియోజకవర్గంలో 55 సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయాలి. వారందరూ కూడా క్రియాశీల దానికి సంబంధించి ప్రతి 60 రోజులకి ఇద్దరు కుటుంబ సాధికార సాధనలు ఏర్పాటు చేసుకుని తద్వారా రాబోయే రోజుల్లో ఏ పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ కుటుంబ సాధికార సాధనలో ఉన్న వాళ్ళకి అర్హత ఉండే విధంగా ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దిశగా ఈ నియోజకవర్గంలో కుటుంబ సాధికార సాధన 55 నుంచి ప్రతి 30 ఒక ముఖ్య కార్యకర్తను ఎంపిక చేసుకొని కుటుంబ సాధికార సాధనని ఉమెన్
జెంట్ మగవారు మహిళల నుంచి కూడా 60 ఏళ్ళకి 30 ఏళ్ళకి చొప్పున ఏర్పాటు చేసుకొని ఇంకా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకెళ్ళాలి. పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా అందుబాటులో ఉండే విధంగా పార్టీ తీర్చిదిద్దడానికి ఈ ఏర్పాట్లు చేసుకోబోతా ఉన్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇది గమనించి అందరూ కూడా స్థానికంగా గ్రామాల వారికి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కేఎస్ఎస్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా అదివేళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయింది. 10 నెలల కాలం నుంచి కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా కృషి చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలనేది మా నాయకుడి యొక్క ఆలోచన, ఆకాంక్ష. ప్రజలకు కూడా ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి సమస్యల పరిష్కారాలు అనేది ప్రధానమైన ఆలోచన. కేంద్ర పార్టీ కార్యాలయాల్లో కూడా మేము అధికారంలోకి వచ్చిన దాని నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఆ సెంట్రల్ ఆఫీస్కి వచ్చేటటువంటి అర్జీదారుల యొక్క సమస్యలు విని పరిష్కారం చేసే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనేది ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు. అవి కూడా ఇటు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, దానికి వారాలతో పని లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం, ఇంటి దగ్గర ఉన్నాం. దాని తర్వాత పార్టీకి సంబంధించి కూడా క్యాడర్ మీటింగ్లు కూడా ఎక్కడికెక్కడ మండల స్థాయిలో జరుపుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ దిశగా పార్టీ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం పార్టీ నిర్ణయాలు ఒక చర్చించుకుని ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు వాళ్ళ సమస్యలు ఎక్కువగా విని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి అనేది ప్రధానంగా పార్టీ అధిష్టానంలో ఆలోచన. ఆ దిశగా ముందుకెళ్ళడానికి మేము ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తాను. ప్రజలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగించుకొని మేము మీకు ఒక వ్యయ ప్రయాసంతో పనిచేయకుండా మీ దగ్గరకు రావడం, మీరు ఇచ్చినటువంటి సమస్యలు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో తీసుకొచ్చాం. త్వరలోనే సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా కూడా మీకు అందించే ఏర్పాట్లు, మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ సేవలు ఏ విధంగా నిర్వహించుకోవాలో కూడా మీ అందరూ కూడా అధికారులు మీ దగ్గర ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి ఆ వాట్సాప్ సేవలు కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా మీకు చెప్తారు. ఈ దిశగా అన్ని చర్యలు ప్రజలు ఎదుర్కొనే సమస్య ఏదైనా సమస్య వచ్చిందంటే తక్షణ పరిష్కారం ఏ విధంగా లభించిందనే దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రజల్లో రావడం, అధికారులు ప్రజల్లో పోవడం, పై స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ ప్రజల్లో అందుబాటులో ఉండడానికి ఈ చర్యలు ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో జరుపుకోవడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కింద స్థాయిలో ప్రతి కార్యకర్త దాదాపు మా నియోజకవర్గంలో 55,000 సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వారందరూ కూడా క్రియాశీలత. దానికి సంబంధించి ప్రతి 60 ఏళ్ళకి 2 కుటుంబ సాధికార సాధనలు ఏర్పాటు చేసుకొని తద్వారా రాబోయే రోజుల్లో ఏ పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ కుటుంబ సాధికార సాధనలో ఉన్న వాళ్ళకే అర్హత ఉండే విధంగా ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దిశగా ఈ నియోజకవర్గంలో కుటుంబ సాధికార సాధనలు 55,000 సభ్యుల నుంచి ప్రతి 30 ఓట్లకి ఒక ముఖ్య కార్యకర్తను ఎంపిక చేసుకొని కుటుంబ సాధికార సాధనల్ని అటు ఉమెన్ జెంట్ మగవారు మహిళల నుంచి కూడా 60 ఏట్లకి 30 ఓట్లకి ఒక్కొక్క చొప్పున ఏర్పాటు చేసుకొని ఇంకా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకొని
ప్రజలకి అందుబాటులో తీసుకెళ్ళాలి. పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా అందుబాటులో ఉండే విధంగా పార్టీని తీర్చిదిద్దడానికి ఈ ఏర్పాట్లను చేసుకోబోతా ఉన్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇది గమనించి అందరూ కూడా స్థానికంగా గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కేఎస్ఎస్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్నుకున్నటువంటి ప్రజలుగా మీకు అధికారం హక్కు ఉంది. నేను ఎక్కడుంటే అక్కడికి మీరు రావటం, మీ ఫిర్యాదుల మీద, మీ సమస్యల మీద ఇమీడియట్గా స్పందించడం అనేది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి అంశం. ఏం కొత్త విధానం నేను అనుకోవట్లేదు. మూడోసారి నేను ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికయ్యాను. నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, సమస్యల పరిష్కారానికి మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటాం అనేది అందరూ తెలిసిన అవసరమే. కాబట్టి ఇది కొత్తగా నేను భావించట్లా. కాకపోతే రొటీన్గా రాష్ట్రం అంతా ఒక ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కువగా మమేకమై పనిచేస్తుందేమో, అధికంగా ఉపయోగపడుతామని ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దీనిలో ఒక రెగ్యులర్గా ప్రతిరోజు అంటే మీకు రెగ్యులర్గా ఎక్కడ ఉంటాం ఏంటి, లేకపోతే ఎక్కడికి వస్తాం, నా షెడ్యూల్ ఎక్కడికి వచ్చినా బయటకు వచ్చినప్పుడు మెసేజ్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీ సమస్య చెప్పి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ప్రతి బుధవారం ముందుగానే చెప్తాను ఏ వారం ఏ మండలంలో ఉంటాం అనేది. కాబట్టి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా ఆ రోజు మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీకున్న సమస్యలు చెప్పడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ దిశగా మా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ, మీకు మరింత దగ్గర అవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు ఇది కూడా ఒక ప్రయత్నం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి. తప్పగా మీకున్నటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా కానీ ఇప్పటికి వచ్చినటువంటి సమస్య కానీ ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాని పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని సమస్యల్ని ఆహ్వానిస్తూ నేను వెయిట్ చేస్తుంటే చెప్పండి మీరు ఏదైనా ఉంటే.